హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 54. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్ని వెంకట్ ఒకరిని ఒకరు హత్తుకుపోయి ఉండడం చూసి అలివేలు చేతికర్ర పుచ్చుకుని చిన్నగా లేచింది. వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చి చిన్నగా దగ్గింది. అంతే, ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరికొకరు దూరంగా జరుగుతూ పక్కనే ఉన్న అలివేలు వైపు చూస్తూ గుటకలు మింగుతున్నారు. వెంకట్ నిదానంగా లేచి వెళ్ళిపోతున్నాడు. చిన్నికి అయితే కాళ్ళు చేతులు ఆడట్లేదు, కంగారుగా అనిపిస్తోంది. వెళ్ళిపోతున్న వెంకట్ వైపు చూస్తూ ఓరే ఆగు అన్న అలివేలు పిలుపుతో ఉన్న చోటనే నిలబడిపోయాడు. ఇంత అర్ధరాత్రి ఇద్దరు ఏం చేస్తున్నారా? నానమ్మ, నువ్వు చూసావు కదా. చూసి కూడా ఇలా అడగడం కరెక్ట్ కాదు. చూశాను కాబట్టే అడుగుతున్నానురా. నేను చూశాను కాబట్టి సరిపోయింది. మీ అమ్మ చూసి ఉంటే? ఓకే, నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుకు. ఈరోజు నైట్ బెంగళూరు ట్రిప్ ఉంది కదా, 2 వీక్స్ వరకు తిరిగి రాను. అందుకనే చిన్నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలని అనిపించింది. అదేదో నాతో చెప్తే మీకెవరి నుంచి ఇబ్బంది రాకుండా ప్రశాంతమైన వాతావరణానికి తీసుకువెళ్ళేదాన్నిగా. నిజమా నానమ్మ? హా, తప్పేమిటి? మొగుడు పెళ్ళం మాట్లాడుకోకుండా ఉంటారా ఏమిటి? మీ అమ్మ మా అమ్మగారి కాలంలో ఉండిపోయింది. నేనలా కాదు, మీ జనరేషన్ లాగా ఆలోచిస్తున్నాను. సరే, ఈసారి ఎప్పుడైనా నీ హెల్ప్ కావాలంటే అడుగుతాను. లవ్ యూ నానమ్మ అంటూ అలివేలుని హగ్ చేసుకుని పక్కనే ఉన్న చిన్ని వైపు చూసి చిన్న నవ్వు నవ్వుతూ వెళ్ళి తన బెడ్పై పడుకున్నాడు. వెంకట్ వెళ్ళిపోగానే బొమ్మలాగా నిలబడి అలివేలు వైపు అలాగే చూస్తోంది చిన్ని. ఏంటి మనవరాలా, అంత కంగారు పడుతున్నావు? నేను మీ పార్టీనే, అర్థమైందా? ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం ప్లాన్ చేసుకోవాలి. ఈసారి నేనే మీకు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాను. నా నుంచి మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. హ్యాపీగా నిద్రపో. మావాడు ఏమైనా ఎక్కువ తక్కువలు చేస్తే నాతో చెప్పు. ఈ చేతికర్రతో వాడి పని పడతాను అంటున్న అలివేలు వైపు షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వి వెళ్ళి నిద్రపోయింది చిన్ని. ఎప్పటిలాగానే అమల ఉదయాన్నే లేచి తన పనులన్నీ చకచకా చేసేస్తోంది. లేలేత కిరణాలు ప్రకాశిస్తున్నాయి. పెరట్లో ఉండే చెట్ల నుంచి చల్లటి గాలి వీస్తోంది. ఆవు దగ్గర పాలు తాగి పరుగులు తీస్తున్న లేగదోడ మెడలో చిరుగంటల శబ్దాలు వినిపిస్తున్నాయి. పూజ చేసుకుంటూ అలివేలు చదువుతున్న మంత్రాలు ఘంటానాదంతో ఒకరి తర్వాత ఒకరు అందరూ చిన్నగా నిద్రలేస్తున్నారు. కాఫీలు టిఫిన్లు కంప్లీట్ చేసుకుని విద్యాధర్ వినయ్ ఆఫీస్కి బయలుదేరారు. స్వప్న క్యారియర్ తీసుకుని వెళ్ళిపోయింది. అటుపైన వెంకట్ చిన్ని కూడా వెళ్ళొస్తామని చెప్పి క్యారియర్ తీసుకుని బయలుదేరారు. అందరినీ పంపించేసి అమ్మయ్యా అనుకుంటూ అత్తగారికి 1 కప్ కాఫీ ఇచ్చి తాను 1 కప్ కాఫీ కలుపుకుని టీవీ ఆన్ చేసి సీరియల్స్ చూస్తున్నారు అమల అలివేలు. వెంకట్ బైక్ డ్రైవ్ చేస్తుంటే చిన్ని వెనక నుంచి టైట్గా హగ్ చేసుకుని కూర్చుంది. ఎక్కడికి వెళ్దాం చిన్ని, చెప్పు. నీ ఇష్టం, ఎక్కడికైనా తీసుకువెళ్ళు. సినిమాకి వెళ్దామా? నేనైతే సినిమా చూడను. నువ్వు చూస్తానంటే చూడు, నేను నిన్నే చూస్తూ కూర్చుంటాను. ఏంటే అలా మాట్లాడుతున్నావు? ఏడుస్తున్నావా? లేదు, కానీ బాధగా అనిపిస్తోంది. అబ్బా, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను అస్సలు బెంగుళూరు వెళ్ళను. నువ్వు నవ్వుతూ ఉంటేనే నేను ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలను. లేకపోతే కాన్సన్ట్రేషన్ చేయలేను చిన్ని నేను. ఓకే బాబా, నవ్వుతూనే ఉంటాను. ఇహిహిహి, చాలా. బాబోయ్, దీనిని ఎవరైనా నవ్వు అంటారా? ఇలా నవ్వకే, భయమేస్తోంది. విక్కీ మాటలకి చిరుకోపంగా వెనక నుంచి కొడుతోంది చిన్ని. ఎందుకే కష్టపడతావు? నువ్వు ఎంత కొట్టినా నాకు దెబ్బలు తగలవు. మసాజ్ చేస్తున్నట్లు ఉంది తెలుసా, కొట్టినట్లు అనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? మార్నింగ్ లేచి గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తావు. కొండలులాగా పెంచావు నీ కండలు. నా చిన్న చిన్న చేతులతో నిన్ను కొడితే నీకు ఎక్కడ దెబ్బ తగులుతుంది? ఇప్పుడేంటి,
నన్ను కొట్టడానికి నీకేమైనా స్టిక్ లాంటిది కొనివ్వమంటావా? చిన్ని నవ్వుతూ వద్దులే విక్కీ అంది. అంత క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకే, బైక్ ఇలా రోడ్డు మీదే ఆపేసి ముద్దు పెట్టేస్తాను, తర్వాత నీ ఇష్టం సైడ్ మిర్రర్లో నుంచి చిన్ని వైపు చూస్తూ అన్నాడు విక్కీ. ఓయ్, నా ఫేసే అంత క్యూట్గా ఉంటుంది. నువ్వు ఇలా నన్ను రొమాంటిక్ బ్లాక్మెయిల్ చేయడం ఏమీ బాలేదు. స్కార్ఫ్ కట్టేసుకోమంటావా? చిరుకోపంగా చూస్తూ అంది చిన్ని. వద్దులే బేబీ, నీ ఫేస్ చూడకుండా నేనుండలేను. నైట్ వరకు నీ పక్కనే ఉంటానే, ఈ రోజంతా నీతోనే. ఏయ్, నిజమా? హా, నీతోనే ఉంటాను. ఏ వద్దా? నేను వద్దంటానా విక్కీ? నీతో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఈరోజు చాలా ప్లాన్ చేద్దాము. ఇద్దరం కలిసి జుమ్ అంటూ లాంగ్ డ్రైవ్ వెళ్దాము. అయితే కారులో వెళ్దామా? వద్దు విక్కీ, కారులో అయితే దూరం దూరంగా సెపరేట్గా కూర్చోవాలి. బైక్ మీద ఉండే రొమాంటిక్ టచ్ కారులో ఉంటుందా చెప్పు? నిజమే చిన్ని, నువ్వు కనిపించవు కానీ నీలో చాలా రొమాంటిక్స్ ఫీలింగ్స్ ఉన్నాయే. ఆ మాటలకు చిన్ని సిగ్గుపడుతూ విక్కీ వీపులో తల దాచేసుకుంటోంది. ఏయ్, ఏం చేస్తున్నావే? నాకు కితకితలు వస్తున్నాయి నవ్వుతున్నాడు విక్కీ. విక్కీ, ఈ రోజంతా నాతోనే ఉంటాను అంటున్నావు, మరి ఆఫీస్లో వర్క్ అంతా ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకోవాలి. నైట్ కూర్చుని కంప్లీట్ చేస్తానులే. విక్కీ, అలా అయితే నువ్వు చాలా స్ట్రెయిన్ అయిపోతావు. మార్నింగ్ మళ్ళీ ప్రజెంటేషన్కి వెళ్ళాలి కదా. ఒక పని చేద్దాం, ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేద్దాము. తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. మళ్ళీ జర్నీ ఉంటుంది కదా నైట్ నీకు. హా, నువ్వు చెప్పింది కూడా నిజమే. నన్ను భలే అర్థం చేసుకుంటావు చిన్ని నువ్వు. ఫస్ట్లో పెళ్లి చేసుకో అని నువ్వు వెంట పడుతుంటే ఏదో ఫ్రాంక్ చేస్తున్నావు అనుకున్నాను. కానీ నిజంగా నాపై ఇంత ప్రేమ పెంచుకున్నావని అస్సలు అనుకోలేదు కదా. నువ్వు నన్ను చాలా తిప్పించుకున్నావు విక్కీ. బహుశా ఏ అమ్మాయి ఏ అబ్బాయి గురించి నాలాగా తిరిగి ఉండదు. కానీ మనిద్దరికీ స్వీట్ మెమరీస్గా ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయి కదా చిన్ని. విక్కీ, నేను ఇప్పుడే చెప్తున్నాను, రేపొద్దున్న మనకి పిల్లలు పుడితే వాళ్ళ దగ్గర మీ డాడీనే నన్ను ముందు ప్రపోజ్ చేశాడని చెప్తాను. నువ్వు ఒప్పుకోవాలి. ఏయ్, అదేమిటి? నువ్వే కదా ముందు ప్రపోజ్ చేశావు. అయితే చెప్పను అంటావు అంతే కదా? అలిగినట్టు ఫేస్ పెట్టింది చిన్ని. ఓసి నీ వేషాలు. సర్లే, నేనే నిన్ను ప్రపోజ్ చేశాను అని చెప్తాను. నా బుజ్జిగాడు, నా బంగారం, నా మాట భలే వింటాడు అంటూ ముందుకు చేతులు పెట్టి విక్కీ బుగ్గలు పట్టిలాగి తన చేతులకు ముద్దు పెట్టుకుంటోంది చిన్ని. ఒసేయ్, ఏమిటే రోడ్డు మీద అందరూ చూస్తున్నారు. అబ్బా చా, నీకెవరు చూసినా డోంట్ కేర్ కదా. మా కాలేజీలో అంతమంది స్టూడెంట్స్ ముందు ప్రొఫెసర్ ఉండగానే భయం లేకుండా ముద్దు పెట్టేశావు. జస్ట్ ఇందాకే రోడ్డు మీద ముద్దు పెట్టేస్తాను అంటూ నన్ను రొమాంటిక్ బ్లాక్మెయిల్ చేశావు. ఇప్పుడు నేనేదో లిటిల్ బిట్ హ్యాండ్ ముద్దు పెట్టుకుంటేనే ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావేంటి బాబు? అంటే అలాంటి డేర్ అబ్బాయిలు చేస్తేనే బాగుంటుంది. అబ్బా చా, అలా అని రాజ్యాంగంలో రాశారా? లేదు, రొమాంటిక్ డిక్షనరీలో రాశారు బేబీ. ఆహా, నేను ఆ డిక్షనరీ చదవలేదు బుజ్జి, సో నాకు ఆ రూల్స్ ఏమీ తెలియవు. సో ఈరోజు మనం ఏం చేద్దాము? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? వద్దు విక్కీ, అదిగో రోడ్ సైడ్ ఐస్ క్రీమ్ బండి వస్తోంది, ఐస్ క్రీమ్ ఇప్పించు. అదేంటే ఐస్ క్రీమ్ పార్లర్కి వద్దంటున్నావు? ఈ రోడ్ సైడ్ ఐస్ తింటావా? హా, తింటాను. నీకు గుర్తులేదేమో, మన ఫస్ట్ మీట్ నువ్వు నన్ను కొట్టి మరీ ఐస్ క్రీమ్ తినిపించావు. ఆ బండి కూడా ఇలాగే ఉంది. సర్లే రా అంటూ బైక్ పక్కకు ఆపి ఇద్దరూ ఐస్ క్రీమ్ తీసుకుని ఒకరిని ఒకరు చూసుకుంటూ తింటున్నారు. చిన్ని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకుంది, విక్కీ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాడు. సగం ఐస్ క్రీమ్ తిన్నాక చిన్ని, ఎక్స్చేంజ్ చేసుకుందామా అడిగాడు విక్కీ. ఎంగిలి కదా, పర్వాలేదా? ముద్దు పెట్టుకున్నప్పుడు లేని ఎంగిలి ఐస్ క్రీమ్ తింటే వస్తుందా అంటూ చిన్ని చేతిలో ఐస్ క్రీమ్ తాను తీసుకుని తాను తింటున్న ఐస్ క్రీమ్ చిన్నికి ఇచ్చాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు రొమాంటిక్ లుక్స్తో చూసుకుంటూ ఐస్ క్రీమ్ కంప్లీట్ చేశారు.
అక్కడ నుంచి బయలుదేరారు బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చిన్ని? ఏదైనా దాబాకి తీసుకువెళ్ళి విక్కీ. దాబాకి ఎందుకే, 5 స్టార్ హోటల్కి వెళ్దాం. నీకు గుర్తుందా విక్కీ, మన ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇన్విటేషన్స్ పంచిపెట్టడానికి మీరు నైట్ 12 అయినా తిరిగి రాలేదు. నేను వినయ్ రోడ్లపై తిరుగుతూ ఎంతో వెతికాము. అలా వెతుకుతున్నప్పుడు రోడ్డుపై పెద్ద యాక్సిడెంట్. నా కాళ్ళు చేతులు ఆడలేదు. యాక్సిడెంట్లో చనిపోయిన మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు. మరొక వైపు మీకేమయ్యిందో నన్న భయం. ఆ మర్నాడు మీకు ఏమీ కాలేదని తెలిసేదాకా నాకు ఊపిరి ఆడలేదు. దిలీప్ వాళ్ళ అమ్మగారు చెప్పినట్లు నేను మీ జీవితంలోకి రావడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేయవలసి వచ్చిందేమోనని, నేను నష్టజాతకురాలునేమోనని మనసులో చెప్పలేనంత బాధతో ఏడుస్తూ కూర్చున్నాను. ఆ రోజు నువ్వు నన్ను దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నావు విక్కీ, నా కళ్ళల్లోకి చూస్తూ. చూడు చిన్ని, ఇంత చిన్నదానికి ఇలా అయిపోతే ఎలా? లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి మనం. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు అంటూ నైట్ మొత్తం నన్ను బైక్ మీద తిప్పుతూనే ఉన్నావు. నాకు బైక్ డ్రైవింగ్ కూడా నేర్పించావు. నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అని తెలిసి డాబా దగ్గర వేడివేడి పునుగులు, వెత్తి చట్నీతో సూపర్ టిఫిన్ పెట్టించావు. నాతో చాలా చాలా ప్రేమగా మాట్లాడావు. ఆ చట్నీ తిని నేను కారం కారం అని ఎగురుతుంటే గబగబా మంచినీళ్లు తీసుకువచ్చి తాగించి, ఎందుకే అంత చట్నీ తింటున్నావు అంటూ తల మీద ఒక్కటి కొట్టి మరీ తిట్టావు. అంత కారంగా ఉన్నా నేను మానకుండా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నా. బాగుంది విక్కీ, కారంగా ఉన్నా ఏదో రుచిగా ఉంది అంటూ ఆ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటుంటే నువ్వు నా వైపు చూస్తూ తెగ నవ్వావు. నేను ఇప్పటికీ చాలా 5 స్టార్ హోటల్స్లో ఫుడ్ టేస్ట్ చేశాను. ఎన్ని 5 స్టార్ హోటల్స్లో ఫుడ్ తిన్నా ఈ దాబాలో టిఫిన్ టేస్ట్ అయితే రాదు. ఏ చిన్ని, ఏంటే నువ్వు ప్రతి ఇన్సిడెంట్ ఇంతలాగా గుర్తుంచుకున్నావు? చాలా ఆశ్చర్యంగా అడిగాడు విక్కీ. విక్కీ, నీతో ఉండే ప్రతి నిమిషం నాకు చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అంటూ విక్కీని మరింత దగ్గరగా హత్తుకుంటూ కూర్చుంది చిన్ని. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మాయి నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. ఇప్పటి వరకు చిన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు. ఇకపై తనని చాలా బాగా చూసుకోవాలి. తను బయటికి చెప్పట్లేదు, కానీ ఒకేసారి యాక్సిడెంట్లో తల్లి తండ్రి ఇద్దరినీ కోల్పోయిన బాధ నుంచి ఇంకా ఇప్పటికీ బయటికి రావట్లేదు. మానసికంగా చాలా చాలా వీక్గా ఉంది. చిన్నీకి ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం. నీకు నేను ఉన్నాను చిన్ని, ఎప్పుడూ నీతోనే ఉంటాను మనసులో అనుకుంటూ తన నడుం చుట్టూ ఉన్న చిన్ని చేతిపై చెయ్యి వేశాడు వెంకట్. ఇలా మాట్లాడుకుంటూ సిటీ అవుట్కట్స్ వరకు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు ఇద్దరు. చిన్ని, ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది, తిందామా? ఒక దాబా ముందు బైక్ ఆపి అడిగాడు వెంకట్. బాగా ఆకలిగా ఉంది విక్కీ, వెళ్దాం పదా. 5 స్టార్ హోటల్ వద్దని దాబాకి వెళ్దాం అంటున్నావు. ఏంటో నువ్వు, పదా అంటూ చిన్ని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తున్నాడు వెంకట్. లోపలికి వెళ్ళి చూస్తే వేడి వేడిగా తీసిన ఇడ్లీ పొగలు పొగలుగా ఆవిర్లు వస్తోంది. మరొక వైపు పెనం మీద నీళ్లు చల్లుతుంటే సుయ్యి సుయ్యమని సౌండ్స్ వస్తున్నాయి. నూనెలో వేగుతున్న గారెలు, పూరీలు వచ్చే పోయే వాళ్లతో హడావుడి హడావుడిగా ఉంది. మంచి వాసనలు వస్తున్నాయి. వాటన్నిటి వైపు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తోంది చిన్ని. చిన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఏం తింటావు చిన్ని అడిగాడు వెంకట్. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏమో నువ్వే ఏదో ఒకటి చెప్పు, ఏది బాగుంటుందో నీకే తెలుస్తుంది. సరే, అప్పుడు పునుగులు టేస్ట్ చేసావు కదా, బాగున్నాయా? ఓ సూపర్, నేనెప్పుడూ తినలేదు తెలుసా అలాంటి ఫుడ్. మరీ చెప్తావు చిన్ని, నువ్వు ఒక్కసారి కూడా తినలేదా? మా అత్తయ్య, అదే మీ అమ్మగారు ఎప్పుడూ చేయలేదా? అమ్మ చాలాసార్లు రకరకాల ఐటమ్స్ తయారు చేసేది, కానీ నేనే తినేదానిని కాదు. ఆవిడ నన్ను చాలా రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆవిడ మాటని అస్సలు లెక్క చేసేదానిని కాదు.
బయట ఫుడ్ ఏమో అమ్మా నాన్న అస్సలు తిననిచ్చేవాళ్ళు కాదు. నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్కే ప్రిఫర్ చేసేదానిని. పిజ్జా, బర్గర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నీతో ఫస్ట్ టైం బయటికి వచ్చినప్పుడు ఆ బండి దగ్గర తినాలి అంటే కొంచెం ఏదో లాగా అనిపించింది. కానీ టేస్ట్ చూసి వావ్ అనుకున్నాను. చిన్ని తన చక్రాల లాంటి పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ మాట్లాడుతుంటే కన్నార్పకుండా చిరునవ్వుతో చూస్తున్నాడు వెంకట్. ఏంటి విక్కీ అలా చూస్తున్నావు? నాకు ఆకలేస్తోంది, ఏదో ఒకటి తీసుకురా పో. సరే ఉండు అంటూ మైసూర్ బజ్జీ, పునుగు తీసుకువచ్చి తిను అంటూ చిన్ని చేతికి అందించాడు. థ్యాంక్ యూ అంటూ చాలా ఇష్టంగా టిఫిన్ని ఎంజాయ్ చేస్తూ తింటోంది చిన్ని. వావ్, అమేజింగ్, ఎంత బాగుందో. ఇవి ఇలా ఉంటాయని తెలియక ఇంతకుముందు ఎప్పుడు తినలేదు. ఇక నుంచి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్కి బాయ్ బాయ్ చెప్పేస్తాను అంటూ రొట్టెలు వేసుకుంటూ తింటోంది. టిఫిన్ తినేటప్పుడు చిన్ని ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఏంటి చిన్ని నువ్వు దాబాలో టిఫిన్కే ఇంత థ్రిల్ ఫీల్ అవుతున్నావు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్ని. నీకే బాబు, చక్కగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టావు, ఏదన్నా చెయ్యొచ్చు, ఎటన్నా వెళ్ళొచ్చు, నీకేది కావాలంటే అది తినచ్చు. అదేంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం చాలా లక్కీ అన్నట్లు మాట్లాడుతున్నావు? షాకింగ్ ఎక్స్ప్రెషన్తో అడుగుతున్నాడు విక్కీ. హా మరి కాదా? నన్ను చూడు విక్కీ, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక కొంచెం రెస్ట్రిక్షన్స్ తగ్గాయి. అంతకుముందు అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే ఫుల్ సెక్యూరిటీ. పైగా నా హెల్త్ కేరింగ్ కోసం ఎప్పుడూ ఒక న్యూట్రిషనిస్ట్ నా పక్కనే ఉండేది. అది తినకూడదు, ఇది తినకూడదు అంటూ నా బుర్రని బేజా ఫ్రై చేసేసేది. ఆఖరికి నాకు ఇష్టమైన డ్రెస్సులు కూడా వేసుకోవడానికి ఉండేది కాదు. మేడం, ఈ అకేషన్కి ఇది బాగుంటుంది, ఆ అకేషన్కి అది బాగుంటుంది అంటూ నా పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ దానికి నచ్చిన బట్టలన్నీ నాకు వేసేది. చెప్పుల దగ్గర నుంచి నేను వాడే కాస్ట్యూమ్స్ మొత్తం నా ఇష్టం లేకుండానే నేను మోస్తూ తిరిగేదానిని. ఎప్పుడు కారులోనే జర్నీ. మా ఫ్రెండ్స్ అందరూ బైక్స్ మీద జుమ్మంటూ బయటికి వెళ్తుంటే అబ్బా, నేనెప్పుడు బైక్ ఎక్కుతానా అనిపించేది. చిన్ని చెప్పేది వింటూ తెగ నవ్వుతున్నాడు వెంకట్. ఇవి ఒక కోరికలేనా? ఇవి ఒక బాధలేనా? ఇంకా ఏమనిపించేది? అబ్బా, నువ్వు నవ్వుతే నేను చెప్పను, ఎందుకలా నవ్వుతున్నావు? ఓకే ఓకే, నవ్వును చెప్పు, తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు విక్కీ. విక్కీ, మా ఫ్రెండ్స్ అందరికీ కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయిందో లేదో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాయ్ ఫ్రెండ్. నన్ను మాత్రం ఎవరూ చూసేవారు కాదు. అదేంటి, ఎందుకని? ఎందుకంటే నా చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉండేది. ఏదైనా తేడా జరిగితే పోలీస్ స్టేషన్లో కూర్చోవాలని భయము. ఒక్కరు కూడా చూసేవాళ్ళు కాదు. చూసినా పాపం నెక్స్ట్ రోజే వాళ్ళు కాలేజ్కి వచ్చేవాళ్ళు కాదు. మా డాడీకి నేనంటే అంత ప్రేమ, బాగా కేరింగ్. నాకేమో ఒక్క బాయ్ ఫ్రెండ్ అయినా ఉంటే బాగుండు అనిపించేది. మా ఫ్రెండ్స్ అందరూ బాయ్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి వాళ్ళ రొమాంటిక్ ట్రిప్ గురించి చెప్తుంటే నాకు చాలా కోపం వచ్చేది. ఓహో, అందుకేనా నన్ను నీ ఫ్రెండ్స్ అందరికీ చూపించి నా బాయ్ ఫ్రెండ్ అంటూ ఆ రోజు అంత బిల్డప్ ఇచ్చావు? హా, లేకపోతే నన్ను మా ఫ్రెండ్స్ అందరూ బాగా ఏడిపించేవాళ్ళు తెలుసా. వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటే నేను వెళ్తే చాలు అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయేవాళ్ళు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి, ఒక్క బాయ్ ఫ్రెండ్ని కూడా లైన్లో పెట్టలేదు, ఒకడిని పడేసి లైన్లో పెట్టు, ఆ తర్వాత నిన్ను కూడా మా టీంలో జాయిన్ చేసుకుంటాము అంటూ నన్ను ఫుల్గా అవాయిడ్ చేసేవాళ్ళు. నాకేమో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని క్యూరియాసిటీ, కానీ అస్సలు వినిపించేవి కాదు. చాలా చిన్నగా గుసగుస మాట్లాడుకునేవాళ్ళు. ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకున్నాను. కానీ డాడీ వాళ్ళు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సడన్గా అమెరికా ప్రయాణం, అక్కడ ఎంగేజ్మెంట్, దిలీప్ని చూపించి ఇతనే నీకు కాబోయే హస్బెండ్ అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అమ్మా నాన్న యాక్సిడెంట్. అల్లరి చిల్లరగా తిరిగే నాకు అమ్మా నాన్న లేకపోవడంతో పిచ్చెక్కిపోయింది విక్కీ. చాలా మిస్ అయ్యాను వాళ్ళని. నా వల్ల కాలేదు. వాళ్ళు లేని జీవితం నాకొద్దు అనిపించింది. ఆ తర్వాత సూసైడ్ అటెంప్ట్, నీ పరిచయం. అప్పటి వరకు నన్ను ఒక్క అబ్బాయి కూడా చూడలేదు. చూసే అంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. కానీ నువ్వు నన్ను చూసిన నెక్స్ట్ మినిట్ నీళ్ళల్లోకి వచ్చి దూకి మరీ
నన్ను ఎత్తుకు తీసుకువచ్చావు, బ్రీతింగ్ ఇచ్చి కాపాడావు, కోపంగా కొట్టేశావు కూడా. అప్పుడే ఫిక్స్ అయిపోయాను నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని. అందుకనే నిన్ను నా ఫ్రెండ్స్కి చూపించి బిల్డప్ ఇస్తూ మనమిద్దరం కలిసి ఊటీ వెళ్ళామని, అక్కడ బాగా ఎంజాయ్ చేశామని, నేనంటే నీకు పీకల వరకు ప్రేమని, పెళ్ళి కూడా చేసుకుంటామని ఇలా రకరకాలుగా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఒక లెవెల్లో ఫోర్స్ కొట్టాను. కానీ ఆ రోజు సాయంత్రం నీకంతా తెలిసిపోయింది. అమ్మో విక్కీ చంపేస్తాడు అనుకుంటూ నేనెంత భయపడ్డానో దాంకున్నాను. నువ్వేమో నా చెవి పట్టుకుని మెలివేసి, చిన్ని నీకేమైనా పిచ్చా, నన్ను ప్లేబాయ్ని చేసి పడేశావు అంటూ చాలా చాలా తిట్టావు, కోప్పడ్డావు. టిఫిన్ తింటూనే మాట్లాడేస్తోంది చిన్ని. అంతా విని తెగ నవ్వుతున్నాడు వెంకట్. ఇదిగో నువ్వు నవ్వుతున్నావు మళ్ళీ. సారీ నవ్వనులే. అయినా చిన్ని, అప్పుడంటే మన మధ్య ఏదీ లేదు. ఇప్పుడు మన మధ్య ఉన్న రొమాన్స్ మీ ఫ్రెండ్స్ అందరూ డైరెక్ట్గా చూసి ఉంటారుగా. కాలేజ్లో నీకు పిచ్చ క్రేజ్ వచ్చి ఉంటుందిగా. మామూలుగా కాదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తానికి నన్నే లీడర్ని చేసేస్తున్నారు. నీకేమే మీ ఆయన రొమాంటిక్ కింగ్, భలే ఉన్నాడే హీరోలాగా అంటూ నీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. నాకేమో వాళ్ళ మాటలు వింటుంటే భయం వేస్తుంది. భయం ఎందుకు చిన్ని? నీకు తెలియదు విక్కీ, నువ్వు నా మొగుడివి అని తెలిసి కూడా మా ఫ్రెండ్స్ అందరూ నీకు లైన్ వేస్తున్నారు తెలుసా. దొంగ మొహాలు కోపంగా అంటోంది చిన్ని. డోంట్ వరీ చిన్ని, వాళ్ళు చూసినా నేను చూడను. చూస్తే నేను చంపేస్తానుగా. బాబోయ్ భయమేస్తోంది. నిజంగా చంపేస్తావా? ఓ ఖచ్చితంగా. ఏంటే అంత కోపంగా అంటున్నావు? మరి కోపం రాక ఏమొస్తుంది? మనమిద్దరం ఒకరికి ఒకరుగా మాత్రమే బ్రతకాలి విక్కీ. మన మధ్యలోకి ఎవరైనా వస్తే నేను అస్సలు తట్టుకోలేను. నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఇద్దరూ కలిసి టిఫిన్ కంప్లీట్ చేసి బయటికి వచ్చి బైక్ మీద మళ్ళీ బయలుదేరారు. చిన్ని, మీ పేరెంట్స్ ఎక్స్పైర్ అయిన కారణంగా 3 months కాలేజ్కి వెళ్ళలేదు నువ్వు. మన పెళ్ళైన దగ్గర నుంచి కూడా సరిగ్గా కాలేజ్కి వెళ్ళట్లేదు. అమ్మతో కాలేజ్ అని చెప్పి నాతో వస్తున్నావు. ఏదైనా తేడా వస్తుందేమో నాకు భయంగానే అనిపిస్తోంది. కానీ నేను ఫుల్ డే మానేయట్లేదు కదా. ఫుల్ డే మానకపోయినా డైలీ హాఫ్ డే మానేస్తోందని వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. నిజమే విక్కీ, కాలేజీలో పేరెంట్స్ నెంబర్ అడిగితే అత్తయ్య నెంబరే ఇచ్చాను. అత్తయ్యకి కాలేజీ నుంచి కాల్ వెళ్తే నేను రావట్లేదని చెబితే గొడవ అవుతుంది. కానీ నేనేం చెయ్యను. నువ్వేమో ఈరోజు నైట్ వెళ్ళిపోతే 1 month వరకు తిరిగి రావు. చిన్ని, ఫ్యామిలీలో గొడవలు రాకూడదు. ఇప్పుడు టైం 10:30 అయ్యింది. 12 వరకు నీతోనే ఉంటాను. 1కి కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి చిన్ని. మీ కాలేజీలో ఎప్పుడైనా ఈవెంట్స్ పెట్టినా, పేరెంట్స్ మీటింగ్ పెట్టినా అమ్మ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వస్తుంది. నీ గురించి ఎంక్వైరీ చేస్తుంది. డౌట్ రాకుండా ఉండాలి. జాగ్రత్త. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మరి? నీ ఇష్టం, ఎక్కడికైనా. ఎక్కడికి వద్దు విక్కీ, మా ఇంటికి వెళ్దాం పదా. మీ ఇంటికి ఎందుకే? నువ్వు రమ్మన్నప్పుడు నేను ఎందుకు ఏమిటి అని అడిగానా? నాకు నిన్ను హక్ చేసుకోవాలని అనిపిస్తోంది. నీ ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోవాలని అనిపిస్తోంది. విక్కీని వెనక నుంచి హక్ చేసుకుంటూ అంది చిన్ని. విక్కీ ఇంకా ఏమీ చేయలేదు. వెంటనే బైక్ యూటర్న్ తిప్పి చిన్ని ఇంటి వైపు డ్రైవ్ చేస్తున్నాడు. విక్కీ ఫోన్ రింగ్ అవుతోంది. నారద్ కాల్ చేస్తున్నాడు. డ్రైవ్ చేస్తున్న విక్కీ కొంచెం పక్కగా ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి నారద్ గారు. సార్, మీరు త్వరగా ఆఫీస్కి వస్తే బెంగళూరులో జరిగే బిజినెస్ పర్పస్ గురించి క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్క్రిప్ట్ ప్రిపేర్ చేయవచ్చు కదా సార్. ఆ పని మీది. మీ పని మీరు సవ్యంగా చెయ్యండి. నేను ఆఫీస్కి రావడానికి ఇంకొక 2 hours పడుతుంది. సార్, నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాను, కానీ దాన్ని శాంక్షన్ చేసేది మీరే కదా సార్. ఓకే నారద్ గారు, నా క్యాబిన్లో ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ పెట్టి మీరు మీ పని చూసుకోండి. నేను రాగానే స్టడీ చేస్తాను. ఓకే సార్ అని నారద్ అనగానే కాల్ కట్ చేశాడు విక్కీ. ఏంటి విక్కీ, ఏమైంది? ఏమీ లేదు చిన్ని. ఈ నారద్కి ఒక్క పని అప్పచెప్పినా సరిగ్గా చెయ్యడు. నేను ఇచ్చిన వర్క్ మళ్ళీ నా దగ్గరికి తీసుకువచ్చి స్టడీ చేయండి సార్ అంటాడు. అసలు నారద్ ఆఫీసులో ఏం పని చేస్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే డిస్మిస్ చెయ్యి విక్కీ. అలా ఎలా కుదురుతుంది?
ఇలాంటి పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీస్లో పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడే వాళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటారు చిన్ని. ఒకవేళ ఎప్పటి నుంచో మన దగ్గర పనిచేస్తూ ఉన్నా 5 సంవత్సరాలకి ఒకసారి అగ్రిమెంట్ మార్చుకుంటూ ఉంటారు. మీ నాన్నగారు ఇతనిని బాగా నమ్మేవాళ్ళు అనుకుంటా, అందుకనే నెక్కించుకున్నారు. నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అతను కరెక్ట్ పర్సన్ కాదు చిన్ని. విక్కీ, అతను కరెక్ట్ పర్సన్ కాదని నువ్వే అంటున్నావు కదా, ప్రూఫ్ చెయ్యి. అప్పుడు ఆఫీస్లో నుంచి పంపించేయడానికి నీకు రైట్స్ వస్తాయి కదా. అదే పనిలో ఉన్నాను. బెంగళూరు ట్రిప్ కంప్లీట్ అయినా నెక్స్ట్ మినిట్ వీడి పని పట్టాలి. అవును విక్కీ, నువ్వు వెళ్ళేది కంట్రీ అవుట్కట్స్కి కదా. వీసా, పాస్పోర్ట్, ఎంక్వైరీ అంటూ ఆఫీసర్స్ మన ఇంటి చుట్టూ ఎందుకు అన్నిసార్లు తిరుగుతున్నారు? ఏంటి చిన్ని నువ్వు మరీ చిన్న పిల్లలాగా మాట్లాడకు. మీ డాడీ కూడా ఒక బిజినెస్ మ్యాన్. నీకు తెలియనిది ఏముంది? నేను చేస్తున్న జాబ్ చిన్నది కాదు. నీకు తెలుసు కదా, ఎప్పుడు ఏ దేశం వెళ్ళాలో, ఎప్పుడు ఏ బిజినెస్ డీల్ చేయాలో తెలియదు కదా. అందుకనే ముందుగా ప్రిపరేషన్స్ అవన్నీ. అయితే విక్కీ, నువ్వు కూడా మా డాడీలాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా తిరుగుతూనే ఉంటావా? అలా అంటే ఎలా? ఇంత పెద్ద ప్రాపర్టీని వదిలేయలేం కదా. ఈ బిజినెస్ డీల్ సక్సెస్ అయితే మీ శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంకొక 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదు. వేరే ప్రాజెక్ట్స్ ఏమీ ఒప్పుకోనులే. నువ్వు కంగారు పడకు, నీతోనే ఉంటాను, సరేనా? మా ఆయన బంగారం. అయితే నువ్వు ప్లాటినమా? ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుతూ ఇంటి వరకు చేరుకున్నారు. వాళ్ళిద్దరూ రాగానే వాచ్మ్యాన్ లేచి తలుపులు తీశాడు. బైక్ పార్క్ చేసి ఇద్దరూ లోపలికి వెళ్ళారు. తలుపు తాళం వేసి ఉంది. మీ సీతమ్మ బయటికి వెళ్ళినట్లు ఉంది. ఇప్పుడెలా? డోంట్ వరీ విక్కీ, మా డోర్కి నా ఫింగర్ ప్రింట్ లాక్ ఉంది అంటూ తన ఫింగర్ ప్రింట్ వేయగానే డోర్ ఓపెన్ అయ్యింది. ఇద్దరూ కలిసి రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకుని హాయిగా రిలాక్స్ అయ్యారు. విక్కీకి దగ్గరగా జరిగి గుండెల మీద తలపెట్టుకుని పడుకుంది చిన్ని. ఇలాగే ఉండిపోవాలని అనిపిస్తోంది విక్కీ. నాకు కూడా, కానీ టైం లేదు కదా అంటూ చిన్నీని దగ్గరగా తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అబ్బా, నీ మీసాలు గుచ్చుకుంటున్నాయి. అలవాటు చేసుకోవే, మరీ ఇంత సుకుమారంగా ఉంటే ఎలా అంటూ చిన్నీని తన వైపుకు తిప్పుకుని మరొక ముద్దు పెట్టాడు. ఓయ్, ఏంటి ముద్దులు పెడుతున్నావు? ముద్దొస్తున్నావు కనుక ముద్దులు పెడుతున్నాను. ఏంట్రా నువ్వు ఇప్పటి వరకు సీరియస్గా ఉన్నావు, చిన్నగా రొమాంటిక్ మూడ్లోకి వచ్చేస్తున్నావు? ఇంత అందమైన పెళ్ళం ఇంత దగ్గరగా ఇలా హత్తుకుని పడుకుంటే ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత సీరియస్గా ఉన్నా ఏ హస్బెండ్ అయినా సరే మెల్ట్ అయిపోతాడు. ఆటోమేటిక్గా రొమాంటిక్ ఫీల్లోకి వచ్చేస్తాడు అంటూ చిన్నీని మాట్లాడనివ్వకుండా తన లిప్స్తో చిన్నీ లిప్స్కి లిప్ లాక్ వేశాడు. ఊపిరి ఆడక చిన్నీ 2 చేతులతో గట్టిగా కొడుతోంది. ఏయ్, ఏంటి కొడుతున్నావు? చిన్నీని చిన్నగా వదిలి అన్నాడు వెంకట్. నీకు నేను నిన్న చెప్పాను కదా, నాకు లిప్స్ మంట వస్తున్నాయని. మళ్ళీ కొరికేస్తున్నావు. ఓ సారీ బేబీ, ఇప్పుడు స్మూత్గా డీల్ చేస్తాను, ఓకేనా అంటూ చిన్నీని మరింత దగ్గరికి హత్తుకున్నాడు. విక్కీ ఏం చేసినా చిన్నీ అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఇద్దరూ ఒకరితో ఒకరు మమేకమై ఎన్నెన్నో ముద్దులు, మరెన్నో కౌగిలింతలతో అలసి సొలసిపోయారు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. విక్కీ, మొదట్లో ఒక్కసారి అన్నావు, ఇప్పుడు 1 వీక్ నుంచి మనం డైలీ. చిన్ని తన వేలుతో వెంకట్ గుండెల మీద వేలుతో రాస్తూ భయంగా చూస్తోంది. నాకు ఎందుకనో చాలా భయంగా ఉందిరా. ఏమీ కాదు కదా అంది. ఎందుకే భయం? ఏమవుతుంది? మహా అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది, అంతే కదా. అమ్మో, ప్రెగ్నెన్సీనా? ఏ, నీకు పిల్లలు వద్దా? కావాలి, కానీ అత్తయ్య వాళ్ళ దృష్టిలో మన మధ్య ఇంకా దూరం అలాగే ఉంది కదా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కరెక్ట్ కాదు. చిన్నీని దగ్గరగా తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతున్నాడు. చూడు చిన్ని, నువ్వు కంగారు పడకు. నేను వీలైనంత తొందరగా తిరిగి వచ్చేస్తాను. ఆ తర్వాత వెంటనే అమ్మ వాళ్ళు ముహూర్తాలు పెట్టించేస్తారు. అప్పుడు మనకి పబ్లిక్గా కూడా లైసెన్స్ వచ్చేసినట్లే కదా. నీకు ఏ ప్రాబ్లం ఉండదు కన్ను కొడుతూ అన్నాడు వెంకట్. ఛీ అంటూ వెంకట్ గుండెల్లో
సిగ్గుతో తలదాచేసుకుంది చిన్ని. కాసేపటి తర్వాత ఇద్దరూ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేసుకుని డోర్స్ అన్నీ క్లోజ్ చేసి లాక్ వేసి మళ్ళీ బయలుదేరారు. చిన్నీని కాలేజీ దగ్గర డ్రాప్ చేశాడు. మరి నేను వెళ్తాను, ఈవినింగ్ కలుస్తాను. ఓకే? ఓకే విక్కీ, బాయ్. బాయ్ చిన్ని అంటూ విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చిన్ని తనలో తానే నవ్వుకుంటూ వాళ్ళ మధ్య జరిగిన రొమాంటిక్ సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకుంటూ కాలేజ్ లోపలికి అడుగులు వేస్తోంది. వెళ్తూ వెళ్తూ తన ఫోన్ తీసి నార్మల్గా చూసింది. అప్పటికే తన ఫోన్కి చాలా మెసేజ్లు నోటిఫికేషన్స్ వచ్చాయి. బాబోయ్, వీడెవడో గాని నాకు శనిలాగా తగులుకున్నాడు. ఎన్ని నెంబర్స్ బ్లాక్ చేసినా మరొక నెంబర్ నుంచి మెసేజ్ చేస్తున్నాడు. అప్పట్లో ఆ దిలీప్ కూడా నన్ను ఇలాగే ఏడిపించేవాడు. ఇప్పుడు ఈ కొత్త దరిద్రుడు ఎవడో అనుకుంటూ కోపంగా మెసేజెస్ ఓపెన్ చేసి చూసింది. హాయ్ శ్రద్ధ, ఈరోజు కలుద్దామన్నావు, ఎక్కడ కలవాలి, ప్లేస్ చెప్తాను అన్నావు, కానీ మెసేజ్ చేయలేదు. ఈరోజు నిన్ను కలవడం కుదరకపోతే ఇకపై నిన్ను కలవాల్సిన అవసరం కూడా నాకుండదు. నేను నిన్ను కలవకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం నీకు తెలియకుండా పోతుంది. నాకేమీ నష్టం లేదు. నీ లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం. బాగా ఆలోచించు. ఈరోజు తర్వాత నేను నిన్ను మళ్ళీ మళ్ళీ కలవాలి అని ఫోర్స్ చెయ్యను. ఎందుకంటే నాకు కూడా టైం లేదు. నీ లైఫ్ గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు అంటూ చిన్నీలో క్యూరియాసిటీ కలిగించేలాగా రకరకాల మెసేజ్లు. అవన్నీ చూసి చిన్నీకి ఏమీ అర్థం కాలేదు. ఏమిటి ఇలా మెసేజ్ చేశారు? అమ్మాయా అబ్బాయా ఎలా తెలుసుకోవాలి? ట్రూకాల్ యాప్లో తన నెంబర్ చెక్ చేసింది. స్టెల్లా ప్రూఫ్ లెస్ సిమ్ వాడుతూ ఉండడం వల్ల ఎటువంటి ప్రూఫ్ తెలియట్లేదు చిన్నీకి. సరే, ఒకసారి కలవమంటే పోతుందిగా. తను చెప్పిన ప్లేస్కి నేను వెళ్తే రిస్క్, నమ్మలేను. కానీ తనే నన్ను కలవడానికి వస్తా అంటుంది కాబట్టి అంత భయపడక్కర్లేదు. పబ్లిక్ ప్లేస్కి రమ్మని చెప్తాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ని ఎవరినైనా తీసుకువెళ్తాను. ఆలోచిస్తూనే స్టెల్లాకి మెసేజ్ చేసింది. ఓకే, మీరు ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మా కాలేజ్ క్యాంటీన్ దగ్గర ఉంటాను. అడ్రస్ పెడుతున్నాను, రండి, మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ స్టెల్లా నుంచి వెంటనే రిప్లై. ఏంటి, నేను ఇలా మెసేజ్ చేశానో లేదో వెంటనే రిప్లై ఇచ్చారు. చూస్తుంటే నా మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నట్లు ఉంది. ఎవరు ఈ స్ట్రేంజ్ పర్సన్? నన్ను కలిసి నాతో చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమిటో, అది కూడా నా విక్కీ గురించి ఆలోచిస్తూ కాలేజ్ లోపలికి వెళ్ళిపోయింది శ్రద్ధ. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.